కర్నూలు మధు, కర్నూలు విజయ్. ఇవి మీరు కలెక్ట్ చేసిన అమౌంట్? యాక్చువల్గా నేను కలెక్ట్ చేయలేదు సార్, మార్కెట్లో నేను పోయి కలెక్ట్ చేయలేదు. వాళ్ళ దగ్గర హేమకాంత్ రెడ్డి వీళ్ళంతా ఏజెంట్లా, టీమ్ లీడర్ అంటే? వీళ్ళు ఏజెంట్ సార్. వీళ్ళు గ్యాదర్ చేసిరు. మధు 56 మెంబర్స్ నుంచి మనిషికి 5 లక్షలు తీసుకొచ్చి 2,8,00,000 కలెక్ట్ చేసిండు. విజయ్ కర్నూలు, సంతోష్ పటాన్చేరు బాన్స్వాడ, కిరణ్ ఎల్బీ నగర్, రాఘవేంద్ర ఆదోని, సత్య తిరుపతి అని. ఇది ఇంకా ఇక్కడ కరీంనగర్ వాళ్ళు మీ దేవకొండలు లేరు సార్, వాళ్ళు ఎవరు లేరు. నిన్న మాట్లాడేది మీడియాతో కరీంనగర్లే కదా? అంటే ఈ ఏజెంట్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారేమో. అచ్చా, ఇప్పుడు 56 మెంబర్స్ మధు. అచ్చా, 56 మంది మొత్తం 121 మంది బాధ్యతలు చూపిస్తున్నారు. 121 మెంబర్స్ సార్. మొత్తం ఎంత? 6 కోట్ల? 6 కోట్ల వరకు ఆయన వసూలు చేసింది. అలా క్యాష్ పరంగా వసూలు చేసింది 2,15,00,000. ఇది మీ కంపెనీకి వచ్చింది? కంపెనీకి వచ్చింది. ఇది ఎక్కడ పోయింది అమౌంట్? మళ్ళీ వాళ్ళ అకౌంట్ కి, వాళ్ళ బినామీలో వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్ కి ఈ అమౌంట్ 3 కోట్లు. ఎవరు? హేమకాంత్ రెడ్డి. అవును సార్. ఈ 2,15,00,000 వచ్చేసి క్యాష్ అనేది మధు దగ్గర రానేలేదు సార్. ఇప్పుడు నువ్వు పంపించినట్టు ఏమన్నా వీళ్ళకి పంపించిన డబ్బులు ప్రూఫ్స్ ఉన్నాయేమన్నా? ఉన్నాయి సార్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ అకౌంట్ ద్వారా పంపించాను. 1,20,00,000. దీనిలో మంగ్లీ పాత్ర ఏంది? మంగ్లీ పాత్ర అనేది ఈ కేసుకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఎందుకు లేదు? ఆమె సెటిల్మెంట్కి వచ్చింది, ఆమె కేసులో ఏ5 ఉంది. ఈ ఇది హేమకాంత్ వెనకాల ఏదైతే సుబ్బు అడ్వకేట్ ఏదైతే ఉన్నారో ఆయన ఫేమస్ అవ్వడానికి ఏదో విధంగా ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి మనీ పరంగా అయినా ఫేమస్ పరంగా అయినా ఆమెకు బ్లాక్ మెయిల్. సుబ్బు నీకు తెలుసా ముందే? సుబ్బు తెలుసు సార్. మీరందరూ ఒకటే? ఒకటే. ఏంది ఎట్లా ఏంది ఆయన పాత్ర ఏంది? ఆయన పాత్ర ఏంటంటే హేమకాంత్ రెడ్డి నాకు పైసలు ఇచ్చేది ఉంది కదా సార్, నాకు పైసలు ఇచ్చేది హేమకాంత్ రెడ్డి. నేను మాట్లాడిన సుబ్బుతో, నాకు హేమకాంత్ రెడ్డి దగ్గర నుంచి 15 కోట్ల నుంచి 20 కోట్లు నాకు రావాల్సిన. నాకు ఫ్రెండ్, నాకు తెలియదు, నాకు సుబ్బు తెలియదు, హేమకాంత్కి తెలుసు. హేమకాంత్ మనిషి ఆయన, హేమకాంత్ మనిషి. నాతో మాట్లాడిండు కూడా సుబ్బు. ఏమని మాట్లాడిండు, నీకు పైసలు హేమకాంత్ రెడ్డి ఇచ్చేది నేను ఇప్పిస్తా, అది నా బాధ్యత. ఏ విధంగా ఇప్పిస్తానంటే, మధు నీకు మంచి పేరు ఉన్నది కదా బిజినెస్ నడిపించినప్పుడు, నువ్వు చాలా మంది దగ్గర సెలబ్రిటీ దగ్గర అప్రోచ్ అయినావు కదా, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఇవ్వు, నేను ఈ కేసులో వాళ్ళకు ఇన్వాల్వ్మెంట్ చేసి లాగి పైసలు విధంగా ఏదో ఒకటి నేను చూసుకుంటా. ఏదైతే హేమకాంత్ రెడ్డి మన టీం, ఇదే టీం సార్. ఏ టీము?